మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నిషి ప్రాణాలు తీసుకోబోతూ ఉంటే వెంటనే దాత్రి అక్కడికి వచ్చి నిషి చెంప పగలగొడుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కోడలి మీదే చెయ్యి చేసుకుంటావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. కొట్టటమే కాదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేసేస్తాను. అసలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడే ప్రాణాలు తీసుకుంటానని మా ముందే బెదిరించటం మొదటి తప్పు. అంతేకాకుండా మా ముందే ఇలా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించటం రెండవ తప్పు. కాబట్టి అకార్డింగ్ 309 సెక్షన్ ప్రకారం నేను నిషిని అరెస్ట్ చేస్తున్నాను అని జేడీ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిష్క మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని జేడీ చెప్పడంతో వజ్రపాటి ఇంటి కోడల్నే అరెస్ట్ చేస్తావా, తప్పు చేస్తున్నావు జేడీ అని కౌశికి అంటే, తప్పు చేస్తున్నది మీరు కౌశికి గారు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి, రమ్య అరెస్ట్ హర్ అని జేడీ చెప్పడంతో రమ్య బేడీలు వేస్తూ ఉంటుంది. ఏయ్, నా కోడలి చేతినే పట్టుకుంటావా, బేడీలు వేస్తావా అని వైజయంతి రమ్యని ఒక్క తోపు తోసేయటంతో రమ్య కింద పడిపోతుంది. రమ్య, ఆర్ యు ఓకే అని అప్పుడు జేడీనే బేడీలు వేయబోతూ ఉంటే, వదులు, నా కోడలి చేతిని వదులు అని వైజయంతి అడ్డుకుంటూ ఉంటుంది. డ్యూటీలో ఉన్న పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వకపోవటం కూడా తప్పే అని కేదార్ అంటాడు. అప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది అని జేడీ చెప్తుంటే, వదులుతావా లేదా అని వైజయంతి దాత్రిని కూడా తోయపోతూ ఉంటుంది. ఏయ్ అంటూ దాత్రి ఒక్క అరుపు అరవటంతో వైజయంతి సైలెంట్ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను జాగ్రత్త అని జేడీ చెప్పడంతో ఇక వైజయంతి షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది. జేడీ నిష్క చేతులకి బేడీలు వేస్తూ ఉంటే, అసలు సస్పెన్షన్లో ఉన్న నువ్వు నా మర్దల్ని ఎలా అరెస్ట్ చేస్తావు, ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తావు, నీకు ఆ రైట్స్ లేవు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. రమ్య, ఇలా రా, ఈ బేడీలు పట్టుకో అని వెంటనే దాత్రి తన రీఅపాయింట్మెంట్ లెటర్ని చూపిస్తూ ఉంటుంది. దానిని చూసి కమలాకర్ కౌశికి ఒక్కసారిగా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. మేము ఆల్రెడీ మీరు రావటానికి ముందే ఉద్యోగంలో చేరిపోయాం మేడం అని జేడీ మళ్ళీ ఆన్ డ్యూటీ అని దాత్రి చెప్తోంది. ఏంటి, నా తమ్ముణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ నా మర్దలు నిష్కన్ కూడా అరెస్ట్ చేసి మాపై పగ తీర్చుకుందామని అనుకుంటున్నావా? నిన్ను అంత తేలిగ్గా వదలను జేడీ అని కౌశిక్ అంటే, నేను కూడా ఎవరిని అంత తేలిగ్గా వదలను. యువరాజు వెనుక ఉన్న వాళ్ళని మొత్తం కూడా కోర్టుకి ఈడుస్తాను. యువరాజు సూరి అనే వ్యక్తిని చంపేసి తప్పించుకు తిరుగుతూ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. నేను అస్సలు వదలను అని యువరాజు వెనుక ఉన్న వాళ్ళని కూడా కోర్టుకి ఈడుస్తాను అని నిషిని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఆగండి అని వైజయంతి అడ్డుపడుతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? యువరాజ్ని అరెస్ట్ చేసినందుకే మీ ఉద్యోగాలు పోయి మళ్ళీ ఇప్పుడే ఉద్యోగాల్లో చేరారు. ఇప్పుడు మా ఇంటి కోడల్నే నిష్కనే అరెస్ట్ చేస్తున్నావు. ఇక ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వే ఊహించుకో అని కమలాకర్ అంటాడు. ఏం చేస్తారు కమలాకర్ గారు, ఏం చేస్తారు? తప్పు ఎవరు చేసినా తప్పే. ఎంత పెద్ద ఇంటి వారసుడైనా కూడా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే అని జేడీ అంటే, అసలు మేము నీకు ఏం పాపం, ఏం అన్యాయం చేశామమ్మి? ముందు యువరాజ్ని అరెస్ట్ చేశావు, ఇప్పుడేమో ఇలా మా కోడలి నిష్కని అరెస్ట్ చేస్తున్నావు, అందరినీ అరెస్ట్ చేస్తూ వెళ్తున్నావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. చూడండి వైజయంతి గారు, ఇక్కడ ఎవరు ఎవరిని అన్యాయంగా అరెస్ట్ చేయటం లేదు. మేమేమి మీ ఇంటికి వచ్చి తప్పుగా నడుచుకోలేదు. మీరే ఇక్కడికి వచ్చి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఎలా పడితే అలా మాట్లాడి ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించింది కాబట్టే ఈ నిష్కని అరెస్ట్ చేస్తున్నాం. ఇందులో ఎవరి తప్పు లేదు, మీ తప్పే ఉంది అని కేదార్ చెప్తాడు. అలాగైతే తప్పుల మీద తప్పులు చేసింది మీరే. యువరాజ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, చిత్రహింసలు పెట్టారు. ముందు శిక్ష పడాల్సింది మీకే, ఈ జేడీకేడీకే అని కౌశిక్ అంటుంది. అప్పుడే సాధు నాయక్ ఆఫీసర్ అక్కడికి వచ్చి, యువరాజ్ పంపిన వీడియో చూసి మీరు ఎమోషనల్ అవుతున్నారని నాకు అర్థమవుతోంది కౌశిక్ గారు. కానీ ఇక్కడ స్టేషన్కు వచ్చి మీరు గొడవ చేయటం వల్ల ఎటువంటి యూజు ఉండదు అని సాధు నాయక్ ఆఫీసర్ అంటాడు. యువరాజ్ని మాకు అప్పచెప్పాలి, అప్పచెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, లేదంటే మా శవాలే ఇక్కడి నుంచి వెళ్తాయి అని నిషి వైజయంతి మళ్ళీ అదే మాట్లాడుతూ ఉంటారు. యువరాజ్ మా దగ్గర లేడని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? పెట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎందుకు ఉంటాము? మీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావటం లేదు అని కేదార్ అంటాడు. అలాగైతే యువరాజ్ని అరెస్ట్ చేసిన ఈ జేడీనే చెప్పాలి, ఎందుకంటే జేడీనే కదా యువరాజ్ని అరెస్ట్ చేసింది, కాబట్టి సమాధానం ఇక్కడి నుంచే రావాలి అని కౌశిక్ అంటుంది. చూడండి కౌశిక్ గారు, మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నేను మీతో మాట్లాడి వాదన పెంచలేను. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, యువరాజ్ మా దగ్గర లేడు అని జేడీ అంటే, ఇప్పుడు మీరు ఒక మీడియా పర్సన్గా నిష్క చేసింది కరెక్టే అనిపిస్తే ఇప్పుడే తీసుకువెళ్ళిపోవచ్చు అని కేదార్ అంటాడు.
తప్పు కాదని చెప్పమ్మి, లేకుంటే మన నిష్కని అరెస్ట్ చేస్తారు అని వైజయంతి అంటే, నిష్క చేసింది తప్పే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ తన భర్తని కాపాడుకునే ప్రయత్నంలో అలా ప్రయత్నించింది, అలా మాట్లాడింది, అలా చేసింది. కాబట్టి తన తరపున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. ఫస్ట్ తప్పుగా చూసేసి వదిలేయండి అని కౌశికి చెప్తుంది. మీరు ఇలా నాకు క్షమాపణలు చెప్పే ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు వదినా. కానీ జగదాత్రిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ గెలిపిస్తూ ఉంటాను. కానీ జేడీని మాత్రం ఎప్పుడు మీ ముందు ఓడిపోనివ్వను వదినా అని జేడీ మనసులో అనుకుంటూ ఉంటుంది. క్షమాపణ చెప్పాల్సింది మీరు కాదు కౌశికి గారు, తప్పు చేసిన వాళ్ళు నాకు నిష్క చెప్పాలి అని ధాత్రి అనడంతో, ఏంటి నేను క్షమాపణ చెప్పాలనా? చెప్పే ప్రసక్తే లేదు, నీకేంటి నేను క్షమాపణ చెప్పేది అని నిషి అంటుంది. అమ్మి, మనం ఇక్కడికి వచ్చింది జేడీపై దుమ్మెత్తి పోయడానికి, కానీ నిన్ను అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చోటానికి కాదు కదా. చెప్పేసేయ్ అమ్మి, ఒక్కసారినే కదా, సారీ చెప్పేస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకుంటే నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని వైజయంతి అంటే, అవును నిష్క, ఆలోచించి నిర్ణయం తీసుకో, సారీ చెప్పేసేయ్ అని కమలాకర్ కూడా మెల్లగా నిషి చెవిలో గుసగుసలాడుతూ ఉంటారు. అప్పుడు నిషి సారీ అని చెప్పడంతో వెంటనే ధాత్రి బేడీలు తీసేస్తుంది. పదమ్మి వెళ్దాం అని వైజయంతి అంటుంది. చూడు, ఇప్పుడు వెళ్ళిపోతామని అనుకుంటున్నావేమో, నీ చేతులతో యువరాజ్ని నాకు అప్పచెప్పే రోజు వస్తుంది, చూస్తూ ఉండు అని కౌశికి జేడీకి వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. కౌశికి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో జరిగిందంతా తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే బూచి అక్కడికి వచ్చి, ఏమైంది కాచి, అందరూ హాట్గా ఉన్నారు అని చెవిలో అడుగుతూ ఉంటారు. వీళ్ళు జేడీ అంతు చూద్దామని అక్కడికి వెళ్ళారా, అక్కడ జేడీ ఏమో నిష్కని అరెస్ట్ చేయబోయిందంట, మళ్ళీ బతిమ్లాడి సారీ చెప్పించుకునే వదిలేసిందంట అని అనడంతో, ఆ జేడీని వీళ్ళు అంతు చూస్తామని ఏవైనా మాటలు అంటే పడి ఉండటానికి ఇంట్లో ఉన్న జగదాత్రి అనుకున్నారా? ఆ జేడీ పిల్లి అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ జేడీ పులి కదా, వీళ్ళకి ఎప్పుడు ఆ విషయం అర్థమవుతుందో ఏంటో. జగదాత్రి అనుకొని వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారో చూడు, ఆ జేడీనే వీళ్ళ పని పడుతుంది అని బూచి అంటాడు. ఆ జేడీని అసలు వదలకూడదు వదినా అని నిషి అంటే, అయినా నిషి ప్రాణాలు తీసుకోబోతూ ఉంటే అడ్డుకోవడానికే కదా ఆ జేడీ చెంపదెబ్బ కొట్టింది, ఇందులో తప్పేముంది అని సురేష్ అంటే, కాదు, ఇది అహంకారం, పొగరు అని కౌశికి అంటుంది. సస్పెన్షన్ ఎత్తివేశారు కదా, మళ్ళీ ఉద్యోగంలో చేరానన్న అహంకారంతోనే ఇలా ప్రవర్తిస్తూ ఉంది, నేను చూస్తాను అని కౌశికి అంటుంది. అప్పుడే ధాత్రి కేదార్లు ఇంటికి రావడంతో వెంటనే నిషి క్లాప్స్ కొడుతూ, ఆగవే, ఇందాక దత్తత ఆగిపోయిన దగ్గర నుంచి మీరు ఇంట్లో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అంటే స్కూల్లో పని ఉంటే వెళ్ళామని కేదార్ అంటాడు. అర్ధరాత్రి అడిగినా మిట్ట మధ్యాహ్నం అడిగినా ఎప్పుడు స్కూల్కి వెళ్ళామని చెప్తున్నారు, ఇంతలా పనిచేసే టీచర్స్ని నేను ఎక్కడా చూడలేదు అని వైజయంతి అంటే, అవును, అయినా ఈరోజు సండే కదా, ఈరోజు ఎందుకు వెళ్ళారు అని కౌశికి అంటుంది. అంటే వదిన, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, క్వశ్చన్ పేపర్లు మేమే ప్రిపేర్ చేస్తున్నాము, అందుకే వెళ్లాల్సి వచ్చింది అని జేడీ అంటే, ప్రిన్సిపల్కి డౌట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ మాకైతే మీపై చాలా డౌట్ ఉంది, అసలు మీరు టీచర్లేనా, లేకుంటే టీచర్ల ముసుగులో వేరే ఏమైనా చేస్తున్నారా అని కమలాకర్ అంటాడు. వేరే అంటే మేమేం చేస్తాం మామయ్య గారు అని ధాత్రి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. వేరే అంటే ఇల్లీగల్ పనులు చేస్తుండొచ్చు, అండర్ కవర్లో పనిచేస్తుండొచ్చు, లేకుంటే అండర్ వరల్డ్లో పనిచేస్తుండొచ్చు అని నిషి అంటే, మాకంత సీన్ ఉందా, మమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందా నిషి నీకు, మేము జస్ట్ టీచర్స్మే అని ధాత్రి చెప్తుంది. మీరిప్పుడు స్కూల్కి వెళ్ళారో లేదో ఇప్పుడే తేల్చేస్తాను, మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని నిషి అంటుంది. అంటే అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అని ధాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు. ప్రిన్సిపల్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా, చెయ్యి అని నిషి అంటుంది. అవును జగదాత్రి, ఒకసారి చేసేస్తే నిషి డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది కదా, ముందు చెయ్యి అని కౌశికి కూడా చెప్తుంది. అప్పుడు వెంటనే ధాత్రి ఫోన్ తీసి ప్రిన్సిపల్కి కాల్ చేస్తుంది. హలో మేడం అని అనగానే, చెప్పండి జగదాత్రి అని అటువైపు నుంచి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. వెంటనే నిషి ఫోన్ లాక్కొని, ఈరోజు జగదాత్రి కేదార్లు స్కూల్కి వచ్చి ఏవో క్వశ్చన్ పేపర్ వర్క్స్ మిగిలిపోయిందని చేసి వెళ్ళారా అని నిషి అడుగుతూ ఉంటే, అప్పుడు వెంటనే ప్రిన్సిపల్ దగ్గర ఉన్న ఫోన్ను రమ్య తీసుకొని, అవును వచ్చారు, నేనే పిలిపించాను, వర్క్ చేసేసి వెళ్ళారు అని రమ్య చెప్తూ ఉంటుంది. టైం గాడ్, సమయానికి రమ్య అక్కడికి వెళ్ళి మనల్ని కాపాడింది ధాత్రి అని కేదార్ ధాత్రి చెవిలో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయా నిషి అని ధాత్రి అంటుంది. సరేనని నిషి అంటుంది. రేపు కేదార్ జగదాత్రికి 16 రోజుల పండుగ జరిపిస్తున్నాను అని కౌశికి అనడంతో, వీళ్ళకి పెళ్ళే దండగ అనుకుంటే నువ్వు 16 రోజుల పండుగ పేరెంటాలు అన్నీ ఎప్పుడు ఇలా చేయిస్తూనే ఉంటావా కౌశికి అని వైజయంతి అంటుంది. అయినా వీళ్ళకి అమ్మ నాన్న అత్త మామ ఎవరున్నారని,
నల్లపూసలు గుచ్చి మెడలో వేయటానికని నిషి అంటే, నేనున్నాను నిషిక, ఎవరూ లేకపోవచ్చు, నేను దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అని కౌశికి అంటుంది. అయినా నువ్వు తాళిని ఒక నగగా భావిస్తావు, అటువంటిది దీని గురించి నీకేం తెలుసు? అన్నీ జరిపించేశాము, ఇక పెళ్లిలో చివరి ఘట్టం ఈ నెర్లపూసల ఘట్టమే, కాబట్టి నేను దీనిని పూర్తి చేస్తాను, రేపు రెడీగా ఉండండి జగదాత్రి, కేదార్ అని చెప్పి కౌశికి లోపలికి వెళ్తుంది. తరువాత నిషి సరేలే, దత్తత కార్యక్రమం అయినా ఆగిపోయింది, ఇప్పుడు 16 రోజులు పండగంట, పండగ అని కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే కాచి బూచి అక్కడికి వచ్చి, మాకు ఒక హెల్ప్ చేయాలి సిస్టర్ అని బూచి అంటాడు. ఏంటో చెప్పమని నిషి అంటే, ఇప్పుడు కార్యం అయ్యే వరకు జగదాత్రి కేదార్లని వేర్వేరు గదుల్లో మా గదుల్లో పడుకోమని చెప్పారు కదా, ఈ రాత్రికి జగదాత్రిని నీ గదిలో పడుకోబెట్టుకోవాలి అని బూచి కాచి నిషిని అడుగుతూ ఉండటంతో నిషి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది.